నాకు నచ్చితేనే వస్తా, నా ఇష్టమైతేనే వస్తా. ఇవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. గత కొంతకాలంగా ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం రాజుకుంది. మధ్య మధ్యలో ఇది ఆగిపోయినట్లే కనిపిస్తున్న తర్వాత ఎవరో ఒకరు దీనిపై స్పందించడంతో ఈ వివాదం అలా కొనసాగుతూనే వస్తుంది. అల్లు అర్జున్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఆయన ఈ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో పర్యటించిన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే సినిమాలు తీస్తే ఇప్పటి హీరోలు అడవుల్లో చెట్లను కొట్టేసి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాను టార్గెట్గా చేసుకుని చేసినవే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కోసం కేవలం ట్వీట్ చేసిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం మాత్రం నంద్యాల కుటుంబ సభ్యులతో వెళ్లి మద్దతుగా నిలబడ్డారు. వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ఆయన నేరుగా ప్రచారమే చేశారు. అప్పట్లో ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ను టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజాగా అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇష్టమైన వాళ్లకు మనం చూపించాలి, మనం వాళ్ళ కోసం నిలబడాలి, మన ఫ్రెండో ఇంకొకరో మనకు కావలసిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలే అన్న చర్చ ఇప్పుడు అటు పరిశ్రమ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అదే సమయంలో పుష్ప 2 సినిమా డిసెంబర్ 6నే ఉంటుందని ఆయన స్పష్టత ఇచ్చారు. ఒకవైపు పుష్ప 2 సినిమా విడుదల పెట్టుకొని అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో అన్న చర్చ సాగుతోంది. గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య వివాదం తలెత్తినప్పుడు కూడా పుష్ప 2ను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో పుష్ప 2 విడుదల సమయంలో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత రచ్చ జరగడం ఖాయమనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఇది ఎలా ఉంటుందో, ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.